కార్మిక విప్లవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అరుదైన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతంతో పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనడానికి కొప్పుల ఈశ్వర్ జీవితమే నిదర్శనమన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినోత్సవం సందర్భంగా 50 ఏళ్ల ప్రయాణం ఒక ప్రస్థానం అనే పుస్తకాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని జలవిహార్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు భారీగా పాల్గొన్నారు. కూలీ నుంచి కేబినెట్ మినిస్టర్ వరకు ఎదిగిన కొప్పుల ప్రస్థానాన్ని అద్భుతంగా చూపించిన మల్లయ్యను అభినందించారు. అనేక సంఘటనల సమాహారంగా పుస్తకం రూపుదాల్చిందని, ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా చదవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు కానీ, రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి. నిజంగా ఈ పుస్తకం నాకు కూడా ఈశ్వరనలో ఇంకో భాగాన్ని చూశాను. కొంత విన్నాను కానీ నిజంగా ఈ పుస్తకం 2 సార్లు చదివాను నేను. చాలా విషయాలు అర్థమైనాయి. ఈశ్వరన్ అంటే మిస్టర్ కూల్ అనుకునే వాళ్ళం మేము. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వరన్లో ఒక గొప్ప పోరాట యోధుడు ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. జాఫర్ల మీద, జావీద్ల మీద, ఎంతో మంది మీద పోరాటం చేసి కార్మికులకు అండగా ప్రాణాలకు తెగించినటువంటి ఈశ్వరన్నను ఈ పుస్తకం పరిచయం చేసింది. కార్మిక ఉద్యమంలో పనిచేశాడు, విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాడు. 3 ఉద్యమాల్లో పనిచేసిన అరుదైనటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు. ఇది కేవలం కొప్పుల ఈశ్వర్కు సంబంధించినటువంటి జీవిత చరిత్రనే కాదు, కరీంనగర్ ప్రాంతంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల యొక్క గుర్తులు కావచ్చు, కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, చెప్పినా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో నిక్షిప్తం కావడం వల్ల ఇవి చరిత్రలోకి వెళ్ళేటువంటి ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది మల్లయ్య సార్ ద్వారా. ఈ సందర్భంగా మనం మనవి చేస్తా ఉన్నాను.